హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని లాంగ్ వీడియో పెట్టి అయితే చాలా రోజులు అయిపోతుంది. ఇంక ఇదేంటి అనుకున్నారా? ధనియాలు ఏమంటారు దాన్ని, ధనియాలు వాము నైట్ అయితే నానబెట్టినండి పిల్లలకి పొద్దున్నే పట్టిద్దామని. ఇది వారంలో ఒకసారైనా కంపల్సరీగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పట్టి ఇవ్వండి. వాళ్ళు స్వీటు బిస్కెట్లు తింటారు కదా, పైచి ఉండిపోతుంది. మా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు ఇలానే చేసేవారండి. ధనియాలు వాము నానబెట్టి పొద్దున్న రాయి మీద బాగా నూరి గుడ్డుతో ఉడకపెట్టి అయితే ఇచ్చేవారు ఒక గ్లాసు పొద్దున పూట. ఆ టైంలోనే నేను కూడా ఇంకా సేమ్ మా అమ్మ వాళ్ళు చేసినట్టే వారానికి ఒకసారి ఇచ్చేదాన్ని. మధ్యన మానేశాను. అందుకే అసలు పిల్లలకి ఇలా పెడితే కనుక మనం హాస్పిటల్ తిరిగి పని ఉండదు. అందుకని జీలకర్ర ఆ చిన్న గ్లాస్తో ఒక గ్లాసు బాధలు చూసారా, బాగా వెళ్తుంది. ఏది ఇచ్చినా తాగుతుంది. లాస్ట్ అయితేనే వచ్చింది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఫ్రెండ్స్ లాస్ట్ దాకా చూడండి. వాళ్ళతో పాటు నేను కూడా ఒక గ్లాసు, వాళ్ళకి ఒక గ్లాసు నేను ఒక గ్లాసు ఇలా అయితే తాగితే హెల్తీగా ఉంటుందండి, మనకు కూడా మంచిది. ఇంకా లాస్ట్ ఇస్తారు చూడండి ఆ ముఖం ఎలా పెడతాదో చూసారా. ఇది తాగనా వద్దా, ఇది తాగేరా అక్క తాగేరా అని అడుగుతుంది. ఇంకా పక్కనైతే సౌండ్లు వస్తున్నాయి, ఏమనుకోవద్దు. అయిపోయిన తర్వాత ఇంకా శుక్రవారం అండి. నేను ఇంతవరకు శుక్రవారం రోజు పూజ చేసేదాన్ని మానేసిన కానీ అసలు బాగోట్లేదు ఊళ్ళో కూడా ఇంట్లో కూడా. సరే ఏదైతే అయిందేమనేసి మళ్ళీ నైటే అనుకొని ఇంకా శుక్రవారం అయితే పొద్దున్న సాయంత్రం అయినా కంపల్సరీగా చేద్దామని అనుకున్నాను. అందుకని ఈరోజు శుక్రవారం కదా, ఈరోజు వీడియో ఈరోజే పెట్టేస్తున్నా. లాంగ్ వీడియో అయితే తీయట్లేదండి, చాలా రోజులు అయింది వీడియోలు తీయక. షార్ట్ వీడియోలో పెడుతున్నాను కానీ లాంగ్ పెడతలేదు. అందుకనే ఈరోజు శుక్రవారం అయితే దీపం పెట్టేసి పూజ అయితే చేసేసాను. ఇంకా ఫస్ట్ అయితే వంట అది చేసేసుకొని మా ఆయన బాక్స్ అది పెట్టుకున్న తర్వాత టిఫిన్ తిన్న తర్వాత పూజ చేస్తానండి. ఇంకా ధూపం కూడా వేసుకోవచ్చు, శుక్రవారం మంచిది కదా ఇంట్లోనూ. ఇంకా ధూపం కూడా వేసేసి ఏదో మధ్యలో పూజ అయితే కానిచ్చేసాము. ఇంకా పొద్దున్న అంటారా టిఫిన్ అయితే చేయలేదండి, దోశలు నానబెట్టలేదు. అందుకనే పచ్చికాయ ఉంది. ఇంకా పిల్లలకి ఒక్కొక్క చపాతీ వేసేసి పచ్చికాయ మా ఆయన గుడ్లు ముక్కర కర్రీ చేసి అన్నం ఉండే బాక్స్ పెట్టేసాను. ఇవాళకి ఇదేనండి బ్రేక్ఫాస్ట్. బాయ్ బాయ్.